హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పాణ్యం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్ లైట్ టారోట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ముందుగా ఈరోజు మదర్స్ డే. అందరికీ హ్యాపీ మదర్స్ డే. మదర్ మించిన దైవం, కనిపించే దైవం లేదని నేను అంటాను. గుడిలో ఉండే దైవం మనకు కనిపించదు, ఓకే, కానీ మనకు కనిపించే దైవం అమ్మ అని నేను చెప్తాను. మనకు ఆకలి అవుతుంది అని అంటే తన కడుపు మార్చుకొని మనకి ఫుడ్ పెట్టేది ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారు మనకు సంబంధించి అంటే అది ఒక అమ్మే. భార్య పెట్టదు, పిల్లలు పెట్టరు, ఎవరు పెట్టరు. ఒక తల్లే తన కడుపును మార్చుకొని మనకి ఆహారం అనేది పెడుతుంది, ఫుడ్ అనేది మనకి పెడుతుంది. తన కడుపు చూసుకోకుండా మనకి పెట్టేది ఎవరైనా ఉన్నారు అని అంటే అది ఒక అమ్మ. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా వీడెప్పుడు నాశనం అయిపోతారు, వీడు ఎదగకూడదు, వీడు బాగుపడకూడదు, లేకపోతే జలస్. మరి ఏ స్వార్థము ఏమీ లేకుండా నా బిడ్డ ఎప్పుడు ఎదుగుతాడు అని ఎదురు చూసేది ఒక అమ్మ, ఒక తల్లి. ప్రమాదం ఏదైనా ఎదురవుతుంది అని తెలిసినా కూడా తన ప్రాణాన్ని సైతం అడ్డు పెట్టి ఎదురు వెళ్ళేది ఒక తల్లి. ఇవన్నీ మనకన్నీ తెలుసు. అమ్మ గురించి ఏంటి వివరించాలంటే వీడియోలు కాదు, యూట్యూబ్ కూడా సరిపోదు నా దృష్టిలో. అమ్మ లేకపోతే మనం ఇక్కడ దాకా వచ్చే వాళ్ళం కాదు, ఇది ఫ్యాక్ట్. అమ్మే మనల్ని కంటికి రెప్పలాగా కాపాడకపోయి ఉంటే ఇంత ఆరోగ్యంగా మనం ఉండేవాళ్ళం కాదు. అమ్మ నిద్రలు మానుకొని మనల్ని సంరక్షించకుండా ఉండుంటే మనం ఇక్కడ దాకా వచ్చేవాళ్ళం కాదు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు మదర్స్ డే అని చెప్పేసి ఒక్కరోజే అమ్మ అవుతుందా? అమ్మ రోజు ఉంటుంది. అమ్మ గురించి రోజు చెప్పుకోవచ్చు. ఆమె గురించి గొప్పగా చెప్పాలి అని అంటే పర్టికులర్ ఈరోజు ఆమె గురించి చెప్పుకోవాలి అని అంటే ఈరోజు మదర్స్ డే అని మన లైఫ్లో ఎదిగినా ఆనందపడేదే అమ్మ. డౌన్ అయిపోయి బాధలు పడుతూ ఉన్నా కూడా బాధపడే మొదటి వ్యక్తి అమ్మ. అంటే మీకేం తెలుసు, మా మదర్ రిలేటెడ్, మా మదర్ ఇలా, మా మదర్ అలా అని చెప్పి కొన్ని సినారియోస్ కొన్ని కారణాల వల్ల చెప్తూ ఉంటారు. లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డని దూరం చేసుకునేదానికి ఇష్టపడదు. ఫస్ట్ థింగ్, ఆమె ఎంత కసాయిదైనా సరే తన బిడ్డని దూరం చేసుకునేదానికి ఇష్టపడదు. ఆమె నా బిడ్డ నాతోనే ఉండాలి. ఇది ఎవరికి చెప్తున్నానంటే మ్యారీడ్ అయిపోయిన తర్వాత కొన్ని గొడవలు జరగటం ఇట్లా అంతా చూస్తూ ఉంటాము. అవి ఎందుకు వస్తాయనంటే మదర్ యొక్క ఇంటెన్షన్ ఏంటి అంటే నా బిడ్డ నాతోనే ఉండాలి, నా బిడ్డ నేను చెప్పింది వినాలి, నా బిడ్డ నాకే సొంతం, నా బిడ్డ నాది, నా బిడ్డ నావాడు అనేలాగా ఈమె ఒక పొసెసివ్ ఫీలింగ్లో ఉంటుంది. మ్యారీడ్ అవుతుంది, భార్య వస్తుంది, ఈయనేం చేయాలి?
భార్యకు కూడా విలువ ఇవ్వాలి, ఆమెకు కూడా సపోర్ట్ చేయాలి, ఆమెకు కూడా అన్నీ చేయాల్సి ఉంటుంది. ఈయన అలా చేస్తారు. ఈమెకు ఆల్రెడీ పొసెసివ్ ఫీలింగ్ అనేది ఉంటుంది మదర్కి. ఈ పొసెసివ్ ఫీలింగ్ వల్ల ఇక్కడ ఘర్షణలు రావటం, గొడవలు రావటం స్టార్ట్ అవుతాయి. 25 సంవత్సరాల నుంచి నా బిడ్డ నా కంట్రోల్లో ఉన్నారు, నేను చెప్పింది విన్నాడు, ఇప్పుడు నా చేయి దాటిపోతున్నాడు, నా మాట వినట్లేదు అని భ్రమలో ఈమె ఉంటుంది. సరే, మా అమ్మ నన్ను ఎంతో అపురూపంగా చూసిందని భర్త అమ్మని చూస్తూ ఉంటే భార్యకి కోపం వస్తూ ఉంటుంది. నా మాట వినకుండా వాళ్ళ అమ్మ మాట వింటారు, నా మాట వినకుండా వాళ్ళ అమ్మ చెప్పిందే చేస్తారు అని భార్యకు కోపం వస్తుంది. ఇక్కడ మధ్యలో భర్త నలిగిపోతూ ఉంటారు వీళ్ళిద్దరికి మధ్యన. వాస్తవం ఏంటి అంటే, మన బిడ్డ ఎంత ఎదిగినా తన రెస్పాన్సిబిలిటీకి వచ్చేసరికి తన స్టాండ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. ఓకే, ఇది మదర్ అర్థం చేసుకోవాల్సింది ఉంది. భార్య ఏంటంటే ఆమె ఇన్ని ఏళ్ళు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వచ్చిన బిడ్డని పొసెసివ్ ఫీలింగ్, అధికారం, హక్కు అనే ఒక ఫీలింగ్లో వీళ్ళు ఉంటారు. వాళ్ళ మదర్కి ఉండే హక్కు ఉంటుంది. మీరు భార్య అనే ఆమె అర్థం చేసుకొని కలిసి ఉంటే అందరూ కలిసి ఉంటారు. ఇక్కడ మధ్యలో ఉన్న ఆయన్ని అవును చెప్తే నువ్వు నా మాట వినవా అని ఈమె రోల్ చేసిన, నీ భార్య మాట వింటావా నా మాట వినవా అని ఈమె రోల్ చేసిన, మధ్యలో నలిగేది భర్త. కొడుకు, మీ కొడుకే ఇబ్బంది పడుతున్నాడు, మీ భర్తే ఇబ్బంది పడుతున్నాడు మధ్యలో. అది మీరు అర్థం చేసుకోండి. మదర్ గురించి మాట్లాడుతూ మీరు ఈ రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నారు ఏంది అని అంటే కనుక, ఎక్కువగా మదర్ రిలేటెడ్ మిస్అండర్స్టాండింగ్స్ భార్య వచ్చాక స్టార్ట్ అవుతూ ఉంటాయి. బికాజ్ ఈమెకి పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది భర్త గురించి, మదర్కి పొసెసివ్ ఫీలింగ్ ఉంటుంది నా కొడుకు అని. వీళ్ళిద్దరిది ప్రేమే, కానీ అది ముదిరి ఒక వార్ మాదిరి, ఒక ఘర్షణల మాదిరిగా మారిపోతూ ఉంటుంది. ఆ కుటుంబాల్లో ప్రశాంతత అనేది ఉండడం లేదు. నవ జనరేషన్ తల్లి అర్థం చేసుకోవాలి. ఇది నేను తల్లికి చెప్తున్నాను. తల్లి అర్థం చేసుకోవాలి, మన కొడుక్కి పెళ్ళైన ఆయన రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఆయన బాధ్యతలు ఉంటాయి, ఆయన నిర్వర్తించాల్సినవి ఉంటాయి. సో మీరు ఇన్నాళ్ళ నుంచి ఎంత చేశారు ఎంత అనేది అది మీ రెస్పాన్సిబిలిటీ. మీరు చేశారు, ఆయనకి వదిలేయాలి ఆయన బాధ్యతల్ని. ఓకే, ఆయన లైఫ్ గురించి, ఆయన బాధ్యతల గురించి ఆయనకి తెలియకపోతే మీరు చెప్పాలి తప్ప భారం అవ్వకూడదు. అనే ఇట్లానే పొసెసివ్ ఫీలింగ్, హక్కులు ఇలానే అన్నీ కూడా భార్య కూడా భర్తకు తెలుసు ఎవరికి ఎలా చూసుకోవాలి అని, ఆయనకు తెలుసు. ఈ వ్యతిరేకత, పొసెసివ్ ఫీలింగ్ ఇటు నుంచి ఇటు దాడులు ఆయనకి ఎవరికి సమాధానం చెప్పాలో తెలియక ఆయన నలిగిపోతూ ఉంటారు. ఆ చిరాకు కోపంలో మిమ్మల్ని ఒక మాట అనొచ్చు, తల్లిని అనలేరు. ఎందుకంటే ఆమె ఎంత కష్టపడి వీరిని పెంచిందో ఈయన ఆల్రెడీ కళ్ళతో చూస్తున్నారు. మీ మీద ఆయనకి అంత హక్కు ఉంటుంది కాబట్టి మిమ్మల్ని ఒక మాట అంటారు, అన్న అర్థం చేసుకుంటుంది నన్ను అనే ఒక ఎమోషనల్ ఫీలింగ్లో అర్థం చేసుకుంటుందిలే, ఒక మాట అన్నా ఏం కాదు అనే ఒక వేలోనే మిమ్మల్ని ఒక మాట అనుకోవడం కానీ ఏదైనా జరుగుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎవరికైతే తల్లిని రెస్పెక్ట్ ఇచ్చి ఆమె బ్లెస్సింగ్స్ రోజు తీసుకుంటారో వారికి శని బాధలు తగ్గుతూ వస్తాయి.
ఎందుకు అంటే లార్డ్ శనీశ్వరులు ఆయనకి వారి తల్లి అంటే అత్యంత ఇష్టం, చాలా ఇష్టం ఆయనకి. ఎవరైతే రోజు మదర్ బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉంటారో వారికి శని ఎఫెక్ట్ అనేది ఉండదు, తగ్గుతూ వస్తుంది ఉన్నా కూడా. సో ఇది ఒక చిన్న చిట్కా. సో ఈరోజు ఏంటి వీడియో, తల్లిని గౌరవించండి. ఆమె లేకపోతే మీరు ఇక్కడ దాకా వచ్చేవారు కాదు. మీరు ఆమెకి అందరం ఎక్కించి పోయినా సరే, అందరం అంటే ఇంట్లో సర్వ హక్కులు మీరు ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆమెకి అట్లీస్ట్ మర్యాద ఇవ్వండి. మీ ఇంట్లో మీ సిచ్యువేషన్, మీ లైఫ్, మీ ఫ్యామిలీ రిలేటెడ్ ఏం నడుస్తున్నా సరే కనీసం గౌరవం అనేది ఇవ్వండి. ఓకే. సో ఈరోజు ఏంటంటే, ఎక్కడో ఉన్న మా పర్సన్ ఏం చేస్తున్నారు, ఏమనుకుంటున్నారు, మా గురించి ఆలోచిస్తున్నారా అని చూస్తూ ఉంటారు. పక్కనున్న మన తండ్రి ఏమనుకుంటున్నారు, పక్కనే ఉన్న మన తల్లి ఏమనుకుంటున్నారు అని ఎవరు చూడరు. మాతోనే ఉంటున్నారు, మాకు తెలుస్తాయి అలా అనుకుంటూ ఉంటారు. కాదు, ఆమెకు చెప్పలేని బాధలు ఉండొచ్చు, చెప్పుకోలేని ఈ ఎమోషన్స్ ఉండొచ్చు మీతో. ఈరోజు మీతోనే ఉంటున్న మీ మదర్, కొంతమందికి కొంచెం డిస్టెన్స్లో ఉండుండొచ్చు. మీతో మీ మదర్ మీ గురించి ఏమనుకుంటున్నారు, ఆమె ఏంటి, ఏం ఫీల్ అవుతున్నారు, మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు నేను తీద్దాం అనుకున్నాను, మదర్స్ డే స్పెషల్. సో చూద్దాం. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. మా వ్యూవర్స్ యొక్క మదర్, తల్లి మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు చెప్పండి. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ accurate reading. Please give me accurate reading, universe. మా వ్యూవర్స్ గురించి వారి మదర్ ఏమనుకుంటున్నారు. కొంతమందికి ఇక్కడ డిస్టెన్స్, వారి మదర్ దూరంగా ఉన్నారు అనేది చూపిస్తూ ఉంది. కొంచెం అంటే కొద్దిగా డిస్టెన్స్ అంటే వేరే ఊర్లో ఉండడం, లేదా పక్క ఊర్లో ఉండడం, మీరు ఒక చోట మీ మదర్ ఒక చోట ఉండడం అనేది చూపిస్తూ ఉంది. నాకు ఎందుకు ఈరోజు అమ్మ గురించి తీయండి అని చెప్పింది యూనివర్స్. ఎప్పుడు పర్సన్స్ అయినా మన అమ్మ ఏమనుకుంటుంది, నాన్న ఏమనుకుంటున్నారు, ఇది కూడా చూడాలి. కార్డు వచ్చి పడింది. ఎస్ 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 మా వ్యూవర్స్ యొక్క మదర్ మా వ్యూవర్స్ గురించి ఏమనుకుంటున్నారు యూనివర్స్. ఎస్, వెరీ నైస్. అమ్మకేముంటాయి, మా బిడ్డ మంచి పొజిషన్కి రావాలి, మా పిల్లలు మంచి స్థాయిలో ఉండాలి, ఆమె కోరికలు అవే. ఆమె గురించి ఏముండవు. మీరు ఏ తల్లిని ఎవరిని కదిలించినా కూడా అదే, నాకేమున్నాయండి, మా బిడ్డలు ప్రయోజకులు అయితే చాలు. ఇది పడింది.
కార్డ్స్ వచ్చినాయి. మీ గురించి మీ మదర్ ఏమనుకుంటున్నారు? ఓకే, మిస్సింగ్ ఎనర్జీ. నేను చెప్పాను కదా, మీ మదరు కొంతమందికి దూరంగా ఉన్నారు, మిస్ అవుతున్నారు అనేది. నేను చెప్తాను, రీడింగ్ వచ్చేసింది. మీ మదర్ ఈ వీడియో చూసింది, ఎవరైనా కావచ్చు, ఇది చూస్తుంది మీ మదర్ రైట్ నౌ. ఆమె ఎమోషన్ ఫీలింగ్స్ అనేవి ఇలా ఉన్నాయని చూపిస్తూ ఉంది. ఎస్, చూడండి, మెజిషియన్. ఈ మెజిషియన్ కార్డ్ ఇక్కడ కొంతమందికి ఏమైనా ఫ్యామిలీ రిలేటెడ్ గొడవలు ఏమైనా నడుస్తూ ఉంటే కనుక మీ మదర్ అయితే రైట్ నౌ చాలా అంటే చాలా బాధపడుతూ ఉన్నారు. సపరేషన్ అంటే దూరంగా ఉన్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది. మీ మదర్ మీకు దూరమై ఉన్న కొన్ని విభేదాల కారణంగా, మిస్అండర్స్టాండింగ్స్ ఏమైనా కానీ తిరిగి మళ్ళీ కలవాలి, అందరూ బాగుండాలి, మళ్ళీ మంచి కుటుంబంలో మంచి ఆనందకరమైన క్షణాలను చూడాలి అని ఆమె తన వంతు తన కృషి చేస్తూ ఉంది అనేది చూపిస్తూ ఉంది. మీ మదర్ రకరకాల ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. విభేదాలు వచ్చున్నా, ఏమన్నా విడిపోయి దూరంగా ఉన్న మీ మదర్కి మీకు మధ్యన దూరంగా ఉన్న తిరిగి కలిసేదానికి ఆమె ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనేది చూపిస్తూ ఉంది. ఎస్, మీ మదర్ అందరినీ కలిపి ఉంచేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మీరు, మీ ఫ్యామిలీ, మీ భార్య లేదా మీరు అందరూ కుటుంబం అనేది అంత కలిసే ఉండాలి అనేది చూపిస్తూ ఉంది. ఇక్కడ కొంతమందికి విభేదాలు నడుస్తూ ఉన్నాయని ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. మదర్కి సన్, మదర్ ఆర్ కూతురు, అల్లుడు, ఇట్లా రిలేటెడ్ ఎవరికో కొంతమందికి విభేదాలు నడుస్తూ ఉన్నాయని చూపిస్తూ ఉంది. మీ మదర్కి రైట్ నౌ తన దగ్గర ఉన్న సంపద, తన మనీ, తన సంపద ఏదైతే ఉందో దాన్ని సేవ్ చేయాలి, భద్రపరచాలి అని అనుకుంటుంది రైట్ నౌ. మీకు ఇచ్చేదానికే కావచ్చు. ఫ్యూచర్ గురించి తను సక్సెస్ అయితే తమ బిడ్డలకి మంచి జరుగుతుంది అనే వేలో మనీని సేవ్ చేయాలి, సక్సెస్ అవ్వాలి, మనీని జాగ్రత్త చేయాలి అని అయితే తను అనుకుంటూ ఉన్నారు మీ మదర్ రైట్ నౌ. ఎస్, మీ మదర్ లైఫ్లో అన్నీ ఉన్నాయి. ఫ్యామిలీ, డబ్బు, ఇవి ఉంటాయి కదా, అన్నీ ఉన్నాయి. కానీ సంథింగ్ ఏదో మిస్ అవుతుంది. మీరు ఇక్కడ దూరంగా ఉండుంటే కనుక మిమ్మల్ని మిస్ అవుతున్నారు మీ మదర్. ఇక్కడ డబుల్ కన్ఫర్మేషన్. మీరు మీ మదర్కి మీకు మధ్య విభేదాలు అంటే మ్యారీడ్ తర్వాత కొంత విభేదాలు వస్తూ ఉంటాయి, దూరం అవుతూ ఉంటారు. అలా ఉంటే కనుక మీ మదర్కి మీకు ఆమె మిమ్మల్ని మిస్ అవుతున్నారు. అన్నీ ఉన్నాయి కానీ ఆమెకి సాటిస్ఫాక్షన్ అనేది తన లైఫ్లో లేదు అనేలాగా ఉంది. గతంలో మీ మదర్ మిమ్మల్ని అపార్థం చేసుకొని ఉంటే కనుక ఇప్పుడు మీ గురించి ఆమెకి క్లారిటీ అనేది వచ్చింది. ఆమెకి వాస్తవాలు మీ గురించి నిజానిజాలు తెలియడం కావచ్చు, వాస్తవాలు సిచ్యువేషన్స్ ఏవైనా కానీ మీ లైఫ్లో జరిగినవి ఆమెకు మీ గురించి వాస్తవాలు అనేవి ఆమె ఎప్పుడు చూస్తూ ఉన్నారు. మీ మదర్ మిస్సింగ్ ఎనర్జీ అనేది కనబడుతుంది. ఫర్ ఆమె దగ్గర ఉన్న సంపద, ఆమె ఆస్తి కావచ్చు, సంపద కావచ్చు, దాని గురించి ఇప్పుడు మిమ్మల్ని మళ్ళీ తనకి దగ్గర చేసుకోవాలి, సయోధ్య చేసుకోవాలి అనేలాగా తను చూస్తూ ఉన్నారు రైట్ నౌ. విభేదాల కారణంగా స్టిల్ మీకు మీ మదర్కి మాట పట్టింపులు వచ్చేసి ఎవరికి వారే ఉండటం, వ్యతిరేకత ఫీలింగ్ అనేది మీకు మీ మదర్కి కనుక వచ్చుంటే కనుక ఇక్కడ చూపిస్తుంది. బట్ ఆమె
మీ నుండి వచ్చిన వ్యతిరేకతని ఆమె తట్టుకోలేకపోతూ ఉన్నారు రైట్ నౌ. ఎంతమంది సపోర్ట్ ఉన్నా తమ పిల్లలు వ్యతిరేకత చూపిస్తే ఆమె తట్టుకోలేరు. మీ నుంచే వ్యతిరేకత అనేది మీ మదర్కి వచ్చింది అని ఇక్కడ చూపిస్తూ ఉంది. అది ఆమె తనను తాను ఐసోలేషన్ చేసుకోవడం, ఒక్కతే ఉండడం, మీ గురించి ఓవర్గా ఆలోచించడం, థింకింగ్ చేయడం అనేది మీ గురించి చేస్తున్నారు అనేది ఇక్కడ వస్తూ ఉంది రీడింగ్లో. సో ఏమైనా భేదాలు ఉంటే క్లియర్ చేసుకునేదానికి చూడండి. మీ మదర్ ఎలా ఉన్నా కానీ ఆమె ప్రేమ అనేది గొప్పది. సో ఆమె అందరినీ కలిపి ఉంచేదానికే చూస్తున్నారు రైట్ నౌ. కలిసి ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఫ్యామిలీతో కలిసి అంతా బాగుండాలి అనే వేలోనే ఆమె ఆలోచన తీరు ఇప్పుడు నడుస్తూ ఉంది, గతంలో ఎలా ఉన్నా కానీ. సో ఇది మదర్స్ డే స్పెషల్ అమ్మ గురించి. అమ్మ ఇలా ఉంది రైట్ నౌ. మీరు వెళ్ళి అడగండి, ఇలానే అనుకుంటున్నావా, ఇలా చేస్తున్నావా అని. ఈ వీడియో కనుక మీరు చూస్తే ఆమె గురించి అర్థం చేసుకోండి, తెలుసుకోవాలి. వ్యక్తులు మనతో ఒక మాట మాట్లాడినా వాళ్ళ మనసులో ఏం నడుస్తుంది అనేది మనం తెలుసుకోవాలి. మనతోనే ఉంటారు, డైలీ చూస్తూ ఉంటాం, మన పనికి మనం వెళ్తాము. ఆమె ఏం సఫర్ అవుతుంది, ఆమెకి ఏమీ లభించట్లేదు, ఇక్కడ సాటిస్ఫాక్షన్ అనేది లేదు అని చూపిస్తుంది. ఆమెకి ఏం లోటు అయింది, ఏమైంది అని మీరు ఒకసారి ప్రశ్నించండి, అడగండి కూర్చోబెట్టి, అమ్మా నీకేంటి సమస్య అని. ఓకే, అది మీ బాధ్యత. ఓకే, సో ఇది మదర్స్ డే స్పెషల్. మీలో ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్, పెయిడ్ రీడింగ్స్ కావాలంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను మీకు ప్రాపర్ గైడెన్స్ అనేది ఇస్తాను. సో ఇది ఇవాల్టి రీడింగ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ బుజ్జి పానీయం. బాయ్.